వచ్చింది నా సారే అబ్బో నీకేరకనవ్వా ఇంతమందిలో నాకిన వాళ్ళు ఉంటారు కానీ ఒకరు ఏంటవా నీ కట్టపాడు నారాయణను 5 గడియాలోరా 5 ఇవన్నీ బుద్ధులు చెప్తాను నీకే వెరకనమ్మా నాకే వెరకనంటే నీ మొదట అనుకున్నప్పుడు గట్టి అయిందమ్మా ఆటోడు అంటాడు ఎన్నో సంబంధం నాకు ఎక్కువ తక్కువ లేదు నాకు 3వ సంబంధమే ఆడికి 3వ సంబంధం అయినా ముందుగా నిన్ను ఏ ఊరికి ఇచ్చిర్రు ఎవరు వచ్చి చూసి మరిపోతానని దూరం ఉండాలి పొల్ల దూరం ఉండాలని మామ ఈసారి ఇచ్చుకొని కొరియలు అవుతా కొరియలకి ఇచ్చిన నన్ను మరి కొయ్యలు అవుతా గైరేలు ఇచ్చే గైరేలు ఆయన ఏం చెప్పాలమ్మా పెళ్ళైనాక 2 రోజుల దాకా మంచిగా చూసుకున్నాడు పెళ్ళైనాక వాతావరణం చెప్తే వాళ్ళు వస్తే 2 రోజులు గడిచినాక వారికి 2 రోజులు అవుతామని మీరు చూస్తానమ్మా తాగచ్చిన లంజ కొడుకు సప్పుడే కూకోవాలన్నా తెల్లని దాకా పల్లి వలికినట్టు వాడు నన్ను 1 ఇయడు వాంది వానికి ఇత్తన కిలోళ్ళు అవుతుందిరా ఏంటి అనుకున్నా వీంతో నాకే ఆరాటం వీస్తాడు చెప్తే వీణా నడితే వీని దొంగలు పడవా ఈ తాగుతు లంజ కొడుకులు పట్టుకుని 2 సంవత్సరాలు చేయాలని అడిగా నాతులు లేచిన సూడికేసి పట్టుకున్న తెల్లాట మామగారి ఇంటికి ఈ పంపపురం వచ్చినమ్మా మరి కొయ్యలు గైరేలకి ఇస్తే ఆయన గట్లా మరి ఇంటి ఉన్నావా మళ్ళీ ఇంటికి ఎందుకున్నా దగ్గర ఉండాలి దూరం ఇస్తే గట్లా పొల్లా అని మామ మాయ మళ్ళీ ఈసారి ఇచ్చుకున్నారు ఈ భువనగిరి పల్లె దగ్గర ఉండాలని భువనగిరి పల్లెకి ఇచ్చిన నన్ను మరి ఏమంటే ఆయన ఏమైందంటే ఏం చెప్పాలి అమ్మ వాంది 2వ సంవత్సరం నాది 2వ సంవత్సరమే జత మధ్యన కలిసింది నేను కూడా అనుకున్నా ఏంటంటే 4 సంవత్సరాలు చేసి లెక్క కావాలి అని అనుకోని సంవత్సరాలు చేసిన వాళ్ళ 7 అర్థం గడిచింది ఆ దేవుడు పోవడం మాకు 2 పొత్తులో పుంచిపోయి పుచ్చి పాడబడ్డది ఆ పోరి పుట్టినాక వాతాడు చెప్తే వాళ్ళ అడితే వాంతంగా కూడా 5-6 మొత్తులో పెట్టా కుంటిపోరి గంట వాళ్ళు లంచ్ 5 పర్సెంట్ ఉన్నవాడు ఒక సంపుడు కాదు నన్ను వాడు అడిగా రాత్రి లేచినా బాగా ఆలోచించుకున్నా ఈ పోరి పోవడం ఈ పోరి పుట్టిన గంజల మాకు వెళ్ళి అవుతుంది రాంగా ఈ పోరు నేను ఎత్తుకొచ్చినా వాడి పోరు వాడికి అప్పుడు చెప్తా అనుకున్నా నడిగా రాత్రి లేచినా పోరు తీసిన వాడి పొక్కలేసినా పక్కనే పొట్టిలాంజే ఓ డోలు పట్టిన కొడుక ఏం రాత్రి ఓ అంటే నా పనులు కాలేదు ఆ పక్క పడ దెబ్బనే భయపడ్డాడు పక్కనేసి పక్కలేసిన నడిగా రాత్రి శరీరా పట్టుకొని ఒక్కటే రాక నచ్చిన ఊళ్ళకు మరి ఇంటి ఉన్నావా మళ్ళీ ఎందుకు ఇంటికి మామూలు తెలియదు ఏ ఊరికి ఇచ్చిన వల్ల మళ్ళీ ఈసారి ఇచ్చుకొని భూపాలు పెళ్లికి బొగ్గుపోయి నౌకరునికి వెయ్యాలనుకున్నారు మా వాళ్ళు ఈసారి ఎంత పని అవుతుందా ఏందో అంటే మా వాళ్ళు అనుకున్నారు కదా బాయిల పనులు గీయాల పొల్ల ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు అనుకోని 20 లక్షలు ఒప్పుకుని 10 లక్షలు వరపుజ పోయినా పోసింది వరపుజ పోతే 1-2 లక్షలు పోతారని 10 లక్షలు వరపుజ పోతారు ఎవరు మామూలు తెలియదు అనుకున్నారు ఎందుకో 20,000 పొల్ల ఇంటికి వస్తాను డబ్బులు వచ్చాడే 10 వస్తాయి అనుకున్నారు మరి ఏదైనా కట్ట చేస్తూనే ఉంటారా ఎక్కడ అయింది లగ్గం ఎక్కడిది ఏం చెప్పాలి లగ్గం కూడా వేస్తున్నారు మా వాళ్ళు ఇక పిల్లగాడు వస్తాడు షార్ట్ కట్ తోమాలి కట్ట వెనుకలు వస్తా అంటే నడి కట్ట వెనుక మైసమ్మ కాడికి వచ్చిన వాళ్ళే టాట సుమ్మలు వస్తా అంటే పిల్లగా దోస్తులు అన్నారు అట కదా పిల్లగా నీ పేరు నా పేరు ఏ పేరు చేయాలి అడుగుతోటే నా పేరు ఎప్పుడు తోట మైసమ్మ కుంటకాడ వాడు ఎగిరి సచ్చినానే మోగోళ్ళ గండాన పుట్టినవా మామన్నది బిడ్డ మోగోళ్ళు అయి రాదు అని ఎవడాలు తీసుకుపోయింది మామ నన్ను దానం చేయించింది తీసుకొచ్చింది పుట్టుతేనే వాడన్నది ఏం తప్పలేదు ఇదిగో ఎందుకో అంటే సవాలు 4 నెలలు గిరాకీ నాకు ఈ బట్టలు వస్తా సమయం ఈ బట్టలు వస్తా